ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. జై కాలభైరవాయ. శ్రీకృష్ణాయ నమో నమ. ఈ శ్రావణ మాసంలో 26వ తారీఖున సోమవారం సప్తమి ఉదయం 8:40 పోగా 27వ తారీఖున అష్టమి మంగళవారం ఉదయం 6:49 అంటే 26, 27 ఈ 2 రోజులు కూడా శ్రీకృష్ణ జయంతి అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమిగా పరిగణించారు పెద్దలు. ధర్మ సందేశాల్లో మనకు చెప్పినటువంటిది ఏంటంటే, కేవలం అష్టమి తిథి అయితే జన్మాష్టమి రోహిణి నక్షత్రంలో కూడినటువంటి అష్టమి ఏర్పడితే శ్రీకృష్ణ జయంతి అని విజ్ఞులు వచనాలు దేశకాలాది ఆచారములుగా నెరిగి చేయవలసినదిగా ఉంటుంది. అయితే జన్మాష్టమి వేరు, జయంతి వేరు అని రోహిణీ యోగం లేనప్పుడు జయంతికి లోపం అని అయినప్పటికీ జన్మాష్టమి చేయాలని ప్రమాణిక. యస్మిన్ వర్షే జయంత్యాఖ్య యోగో జన్మాష్టమి తథా అంతర్భూత జయంత్యాం స్యాత్. జయంతిలో జన్మాష్టమి వచ్చినప్పుడు అష్టమి జయంతిలో అంతర్భూతమవుతున్నది. ఇంకా ఈ వ్రతమునందు బుధవారం కానీ సోమవారం కానీ పడినప్పుడు ప్రశస్తమైనటువంటి తిథిగా భావించాలి. ఈ ఉత్సవములు మహారాష్ట్ర దేశంలో గోపాలకాలము అని వ్యవహరించబడుతున్నది. ఈ రోజున హరికథ శ్రవణము, జాగరణము చేయాలని స్మృతి కౌత్సవం చెప్తున్నది. శ్రీకృష్ణ జననం. దశావతారంలో ఒకటైన శ్రీకృష్ణావతారానికి సంబంధించిన విష్ణు పురాణంలో వివరంగా ఉంది. శ్రీకృష్ణుడు కలియుగానికి ముందు యుగమైన ద్వాపర యుగంలో 28 మహాయుగంలో జన్మించినట్లుగా అది పేర్కొంది. భగవద్గీతలో కలియుగం శ్రీకృష్ణుడు నిర్యాణమైనటువంటి వెంటనే ప్రారంభమైనది. శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు జీవించాడని చెప్పారు. హరివంశం అనే గ్రంథంలో శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో బహుళ అష్టమి అర్ధరాత్రి రోహిణీ నక్షత్రం నందు జన్మించినట్లు పేర్కొన్నారు. సాధారణ శకము 18.2.3102 నాడు కలియుగం ప్రారంభమైనట్లుగా చరిత్రకారులు నిర్ధారించగా, ఆ రోజున ప్రమాదినామ సంవత్సరం చైత్రశుద్ధమి పాడ్యమి నాడు గుర్తించారు. ఈ అంశాలను బట్టి కలియుగ ప్రారంభం నుంచి వెనుకకు లెక్కించగా 126వ సంవత్సరాలమైనటువంటి శ్రీముఖనామ సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లుగా చెప్పవచ్చు. శ్రీకృష్ణ జననం 19 అంటే 20.7 3228 సాధారణముగా శకము. సమయం అర్ధరాత్రి. స్థలం ఉత్తర ఆకాంక్షము. 27/45 తూర్పు రేఖాంశము. 77/41గా శ్రీకృష్ణ భగవానుడి జ్యోతిష్య విశ్లేషణ ఉంది. పరిపూర్ణ అవతారము. శ్రీకృష్ణుడు పరిపూర్ణుడు. అన్ని అవతారంలో కృష్ణావతారమే పరిపూర్ణావతారమనే ప్రసిద్ధి. అందుకే ఆయన్ని కృష్ణ పరమాత్మ అంటారు. భారత భాగవత గ్రంథాలలోనైనా పండిత ప్రసంగాలలోనూ శ్రీకృష్ణుడిని పరమాత్ముడిగానే పిలుస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్యతిథే కృష్ణాష్టమి. 16 కళల పూర్ణావతారంగా శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించినది అర్ధరాత్రి వేళే. ఈ పండుగ రోజున ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసి షోడశ ఉపచారాలతో కృష్ణుణ్ణి అర్చించాలి. పూజ పూర్తయ్యాక భాగవతాది గ్రంథాల్లో శ్రీకృష్ణ లీలా ఘట్టాన్ని చదవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం కృష్ణ విగ్రహాన్ని ఊరేగించి తర్వాత ఉయ్యాలలో ఉంచాలి. దేవకీ మంచంపై పడుకుని కృష్ణుడి పాలిస్తున్నట్లుగా ఉండే విగ్రహాన్ని కూడా అలంకరించి పూజిస్తారు. కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని అర్చించే సకల పాపాలు పోతాయి. ధర్మార్థ కామ్య మోక్ష ప్రాప్తి మహాజనులు కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఈ రోజున చంద్రుడికి అర్ఘ్యమివ్వాలి. బంగారంతో కానీ వెండితో కానీ చంద్రబింబాన్ని తయారు చేసి వెండి బంగారు పాత్రలో దానిని ఉంచి పూజించి అర్ఘ్యమివ్వాలి.
ఇలా చేస్తే అన్ని కోరికలు ఇట్టే తీరుతాయని భవిష్యత్తోత్తర పురాణంలో చెప్పబడింది. శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటి సాత్విక ఆహారాలు పాలు, పళ్ళు, వెన్న, మేగడ మొదలైన వాటితో నైవేద్యం పెట్టాలి. శ్రీకృష్ణుడి యొక్క తత్వం. శ్రీకృష్ణ తత్వం చాలా గొప్పది. బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులను జ్ఞానోపదేశం చేశారు. ఆయన వెన్న ముద్దలు ఎక్కువగా తినేవాడు. వెన్న జ్ఞానానికి సంకేతం. వెన్న నల్లని కుండలో కదా ఉండేది. మృన్మయ రూపమైనటువంటి మానవ శరీరమే మృత్తికా రూపమైన వెన్నకుండ. మానవ మనసే కుండలో వెన్న. నల్లని కుండ అజ్ఞానానికి సంకేతం. తెల్లని వెన్న వెలుగుకి, విజ్ఞానానికి గుర్తు. అజ్ఞానమనే చీకటిని వదిలి తెల్లటి జ్ఞానామృతాన్ని సాధించాలి. కృష్ణాష్టమి నాడు భక్తితో కృష్ణ భగవాన్ని కొలవడమే కాదు, ఆయనలోని కొన్ని మంచి లక్షణాలైనా సరే అలవరుచుకుంటే చాలు. ప్రతి చిన్న విషయంలోనూ స్వార్థం, ఈర్ష్య, అసూయ దృక్పథాలను కొంతైనా విడనాడాలి. మానవ జన్మలో అన్నిటినీ అతీతంగా ఉండగలడం కష్టమే, కానీ ప్రయత్నిస్తే కొన్ని మంచి లక్షణాలు తప్పక అలవడతాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు అందరూ భక్తి శ్రద్ధలతో కృష్ణుడికి పూజలు చేయండి. కృష్ణ జయంతి రోజు స్వామివారిని అందరూ చక్కగా భక్తి శ్రద్ధలతో పూజలు చేయండి. ఇష్టమైనటువంటి వెన్నని నైవేద్యంగా పెట్టండి. అది పిల్లలకి తినిపించండి. చక్కగా మంచి పిల్లలు జ్ఞాన సంపదను, కీర్తి ప్రతిష్టలు, చక్కగా స్వామివారి ఆశీస్సులు వాళ్ళకు ఉండి లబ్ధి పొందుతారు. అందరూ కూడా స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరు. మరొకసారి అందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి జయంతి శుభాకాంక్షలు. మీ సిద్ధేశ్వర శ్రీ కార్తికేయ గురుస్వామిని. మీ అందరికీ కూడా ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉంటాను. మరిన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మరిన్ని వీడియోలో మీకు తెలియపరుస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. కామెంట్స్ రూపంలో తెలియపరచగలరు. ఆయుష్మాన్ భవ.